మేము మళ్ళీ ఇంకొకటి బ్యాంకు ఎవరన్నా రుణాలు సహకరిస్తారేమో అని బ్యాంకు కాడికి వెళ్ళినామనుకో, చేనేత కార్మికులకి ఇలా బ్యాంకు రుణాలు ఇస్తారంట కదా ఈ విధంగా అని అడిగితే, అసలు లేదే మీరు బయటికి పండి అని బ్యాంకు వాళ్ళు మెడబాటు బయటికి గంటేస్తున్నారు. ఏం సార్ ఇలా ఇస్తున్నారంట కదా బ్యాంకుకు చేనేత కార్మికులకు రుణాలు, టీవీలో కూడా చెప్తున్నారు. ఎవరైనా చెప్పింది టీవీలో చెప్పినారా? అక్కడికే పోయి వాళ్ళని అడుగు అంటున్నారు. ఏం సార్ మా పద్ధతి ఎట్లా, ఏం కథ ఇలా మాట్లాడతారు మీరు అని అడిగితే, వాళ్ళు బ్యాంక్ మేనేజర్ కూడా ఏం మాట్లాడరు మాతో, ఏమి సహకరించారు. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి ఏమి వర్కౌట్ కావట్లేదా? మేము పెట్టిన పెట్టుబడి గిట్టుబడి కావడం లేదు సార్. ఎంత పెట్టుబడి పెడుతున్నామంటే 1,50,000 రూపాయలు పెడుతున్నాము. ఈ చీర బజార్లో అమ్మడానికి పోతే 6,000 రూపాయలకి అయితే ఇస్తావా, లేకుంటే లేదు అంటున్నారు. ఇది కనీసం 7,500 పోతే మాకు గిట్టుబాటు అవుతుంది. ఉత్త 6,000 రూపాయలకి 6,200కి అడుగుతున్నారు. మాకు 7,000 చిల్లర అయితే మాకు ఏదో గిట్టుబాటు అవుతుంది. ఇంక గిట్టుబాటు కానప్పుడు ఏమవుతుంది? ఏదో లేక మాకు కడుపు కాలినప్పుడు పోయిన కాడికి ఫోన్ లేవే ఇచ్చిరాపా, అమ్మ లేని యాదవ్ ఫోన్ అని ఇచ్చేస్తాం పదమంటాం. దానివల్ల నష్టమే కదా? నష్టమే సార్, మాకంటూ ఏమీ లేదు, ఎలాంటి ఉపాధి లేదు. దీని మీదే నష్టపడుతున్నాం. ఒకసారి లాభం వస్తే ఒకసారి నష్టపోతున్నాము. అంటే ఇంతవరకు అంటూ చేనేత కార్మికులు ఎప్పుడే కానీ తాత ముత్తాత కాలం నుండి లాభం పొందిందట్లా అనేది చరిత్రలోనే లేదు సార్. ఎంత పెట్టుబడి అని పెట్టు, ఆ గుంత దూక్కుని ఉంటాం కదా, ఆ గుంతలోనే కానీ పైకి రావాలనేది ఎవరు లేరు. ఏ గవర్నమెంట్ వాళ్ళకు కూడా పైకి ఎవరు తీసుకురారు. వాళ్ళని అనగదొక్కుతాము. గుంత దొక్కింది, గుంతలో కూర్చున్నాడు కదా చేనేత కార్మికుడు, ఆ గుంతలోనే అనగదొక్కుతాము. ఇంకెందుకు పైకి అనేది సై బట్టి పైకి తీసేవాళ్ళు ఎవరు అంటూ లేరు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు చేతగా ఇచ్చేవాళ్ళు కదా, ఆర్థిక సాయం చేసేవాళ్ళు కదా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే చేనేత కార్మికులు సంవత్సరానికి 24,000 పడుతున్నాయి. ఏంటంటే 24,000 వచ్చినా కూడా ఏదో ఒక ఉపాధి మంచి సాయం చేసినాడు పర్వాలేదు. అవి వచ్చినా కూడా ఏదో గింజలో తెచ్చేసుకుంటుంది. అదేనా ఒక రకంగా ఏదో పర్వాలేప ఆ దేవుడు వచ్చిన దాంట్లో వచ్చి ఏదో సంవత్సరానికి 24,000 యా దేవుడు ఇస్తున్నాడు. ఆ ఏడు చెప్పిల్దానికి ₹1 ఇవ్వాలంటే కూడా 4 మాటలు అంటాము, 4 తంతాము. ఇంకా ఆయన పరిపాలన బాగుండే కానీ ఈయన పరిపాలన ఏమీ లేదు. అదిగాక చేయుత ఆసరు వస్తుంది, అది ఒక 18,000 చిల్లర వస్తుండే. ఎట్లా పొద్దు సంవత్సరానికి ఏం లేదన్నా ₹1,00,000 మినిమం ₹1,00,000 మన జగన్ వేస్తుండే. ఆ జగన్ పరిపాలన బాగుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ పరిపాలన ఏమీ లేదు. అసలు ఇంటికి 1,500 రూపాయలు ఇస్తున్నాం ఆడపిల్లకి, కడుపులో బిడ్డకి 1,500, అన్ని 1,500 అని చెప్పేసి ఇంతవరకు 15 రూపాయలు కాదు 15 పైసలు కూడా వేసాను.